అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ రేవంత్ ఎపిసోడ్ చూసినాం కదా మొన్న. ఇలా ట్విట్టర్ లో కేటీఆర్ వర్సెస్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పంచాయతీ నడుస్తుంది. అగో ఏమనుంటే ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు కార్పాటోలు అనుకున్నారంటే సరే గాని పక్క రాష్ట్రం సీఎంలతోనేందో లొల్లి అని అంటే కేటీఆర్ ఓ వీడియోని ట్వీట్ చేయంగా వచ్చిన లొల్లిదంతా. ఇచ్చిన హామీలు గ్యారంటీలు నెరవేరుస్తందుకు సర్కార్ తన పైసలు లేవని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్తున్నట్టు వీడియోని పెట్టిండోటి. ఏడికేలు వస్తాయి పైసలు, ఎక్కడి నుంచి తెస్తాం? ఆ ఎలక్షన్ల మస్తు మాటలు చెప్తాము, అవన్నీ అమలు చేయలేము అని అసెంబ్లీలో చెప్పినట్టుంది ఈ వీడియోలో. ఇక తెలంగాణ ఫ్యూచర్ కూడా ఇంతేనా మరి? మాట్లాడే ముందు హామీలు ఇచ్చే ముందు రీసెర్చ్ ప్లానింగ్ ఉండదా అని రాసుకొచ్చిండు. ఈ ముచ్చట సీదా సిద్ధరామయ్య దాకా పోయే వరకలా ఉత్తగా ఊకోలే ఆయన. సీఎం సిద్ధరామయ్య ట్వీట్ పెట్టి అరుచుకున్నాడు కేటీఆర్ ను. మిస్టర్ కేటీఆర్, అసలు ఈసారి ఎలక్షన్ల తెలంగాణలో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో మీకు తెలుసా? ఎందుకంటే మీకు ఫేక్ వీడియోలకు అసలుకి తేడా తెలియదు కాబట్టి. అది బీజేపీ వాళ్ళు చేపించిన ఫేక్ వీడియో. గాయంతా కూడా చూసుకోకుండా మీరు మీ పార్టీలు ఓ తిప్పుతున్నారు. బీజేపీకి బీ టీమ్ గా మీరు పర్ఫెక్ట్ గా అని రాసుకొచ్చిండు. దాంతో అయ్యో అది ఫేక్ వీడియోనా అని అప్పుడు నాలుకే కరుచుకున్నారు కరుడు కట్టిన కార్యకర్తలు. వెనక ముంగట చూసుకోకుండా ట్వీట్ వేసి గింత పోటు పొడిపించుకున్నావా అని నెత్తులు పట్టుకున్నారట. ఐటీ మంత్రిగా అసలు తోపనితరం చూయించినా అని చెప్పుకునే కేటీఆర్ కు ఫేక్ వీడియోకి అసలు వీడియోకి తేడా తెలియదా అని కాంగ్రెస్ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఇక చెర్రంత సేపట్లో ఎంత ఆగమైపోయా పాపం రామన్నా.